హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి కోసం కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఇది మరింత మందికి షేర్ చేయండి. అలాగే వెళ్తూ లైక్ చేయండి. మీ కామెంట్స్ను కూడా తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి నూతన వేతనం ఎంత? భారత రాష్ట్రపతి నూతన వేతనం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 5 లక్షల రూపాయలు. నెక్స్ట్, అతి ధ్వనులను గుర్తించే జీవులు ఏవి? క్రింది వాటిలో అతి ధ్వనులను గుర్తించే జీవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గబ్బిలం. నెక్స్ట్, భూమధ్య రేఖ ప్రాంతాన్ని దాటిన మొదటి ఐరోపా నావికుడు ఎవరు? భూమధ్య రేఖ ప్రాంతాన్ని దాటిన మొదటి ఐరోపా నావికుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బార్టోలోమ్ రూయిజ్ భూమధ్య రేఖ ప్రాంతాన్ని దాటిన మొదటి ఐరోపా నావికుడు. ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను తీసుకోవడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రంగనాథ్ మిశ్రా. జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా రద్దు కాని అధికరణ ఏది? జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా రద్దు కాని అధికరణ 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అధికరణ 21, జీవించే హక్కు. నెక్స్ట్, ఏ అధికరణ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం కల్పిస్తుంది? ఏ అధికరణ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం కల్పిస్తుంది? ఆప్షన్ 4, 13వ అధికరణ. 13వ అధికరణ ప్రకారం ప్రభుత్వం చేసే ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే దానిని సమీక్ష చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుందని ఈ అధికరణ 13 తెలియచేస్తుంది. సుందర్బన్స్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? సుందర్బన్స్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3, పశ్చిమ బెంగాల్. సూర్యకాంతి ఉపయోగించి ఖచ్చితంగా కాంతి వేగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సూర్యకాంతిని ఉపయోగించి ఖచ్చితంగా కాంతి వేగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫోకాల్డ్. ఈ క్రింది వాటిలో ఏ పాము మాత్రమే గూడు నిర్మించుకుంటుంది? ఈ క్రింది వాటిలో ఏ పాము మాత్రమే గూడు నిర్మించుకుంటుంది? ఆప్షన్ 3, కింగ్ కోబ్రా. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఏ రంగానికి చెందినవి? గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఏ రంగానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ చలనచిత్రం, సినీ పరిశ్రమ. ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషక పదార్థాలు ఏవి? ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషక పదార్థాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇనుము మరియు ఫ్లోరిన్లు సూక్ష్మ పోషక పదార్థాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం ఏది? మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం ఆప్షన్ 2, ఇండియా గేట్. న్యూఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించబడింది. విటమిన్ అను పేరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విటమిన్ అను పేరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆప్షన్ 1, ఫంక్. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది? అరుణాచల్ ప్రదేశ్
ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చైనా, మయన్మార్ మరియు భూటాన్. చైనా, మయన్మార్ మరియు భూటాన్. భారత కాలమాన ప్రామాణిక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? భారత కాలమాన ప్రామాణిక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 5 రాష్ట్రాలు. పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మించారు? పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. రావత్ భట్ అణు రియాక్టర్కు మరొక పేరు ఏమిటి? రావణ్ భట్ అణు రియాక్టర్కు గల మరొక పేరు ఆప్షన్ 3 రాణా ప్రతాప్ సాగర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జస్టిస్ పిఎన్ భగవతితో సంబంధం ఉన్నది ఏది? జస్టిస్ పిఎన్ భగవతితో సంబంధం ఉన్నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి పితామహుడని జస్టిస్ పిఎన్ భగవతిని పిలుస్తారు. యునైటెడ్ నేషన్స్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రైగ్వే లై. ఆప్షన్ 4 ట్రైగ్వే లై. సిక్కు గురువులలో చివరి గురువు ఎవరు? సిక్కు గురువులలో చివరి గురువు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గురు గోవింద్ సింగ్. నెక్స్ట్, భూమధ్య రేఖను 2 సార్లు ఖండించిన నది ఏది? భూమధ్య రేఖను 2 సార్లు ఖండించిన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాంగో నది. నెక్స్ట్, ఐఓసి పూర్తి రూపం ఏమిటి? ఐఓసి పూర్తి రూపం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్, గాంధీజీ 1919లో దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు? మహాత్మా గాంధీ 1919లో దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రౌలత్ చట్టం. రౌలత్ చట్టం. అడవుల వినాశనం వల్ల ఈ క్రింది వాటిలో దేనికి ముప్పు వాటిల్లును? అడవుల వినాశనం వల్ల ఈ క్రింది వాటిలో ఏ ముప్పు వాటిల్లును? అడవులను నాశనం చేయడం వల్ల క్రింది వాటిలో ఏ ముప్పు ఏర్పడినంటే వరదలు ఏర్పడతాయి. నెక్స్ట్, అంతరిక్ష కొలంబస్ అని ఎవరిని పేర్కొంటారు? అంతరిక్ష కొలంబస్ అని ఎవరిని పేర్కొంటారు? యూరీ గగారన్. ఎందుకంటే ఇతను మొట్టమొదటి అంతరిక్ష యాత్ర చేపట్టిన వాడు కాబట్టి ఇతను యూరీ గగారిన్ ని అంతరిక్ష కొలంబస్ అని పిలుస్తారు. హెవీ వాటర్ అనే పదం దేనిని సూచిస్తుంది? హెవీ వాటర్ అనే పదం దేనిని సూచిస్తుంది? డ్యూటీరియం ఆక్సైడ్. డిటిఓ డ్యూటీరియం ఆక్సైడ్. భారజలం. సెజ్ పూర్తి రూపం ఏమిటి? సెజ్ పూర్తి రూపం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. స్పెషల్ ఎకనామిక్ జోన్. రెండవ ప్రణాళిక సంఘానికి వ్యూహకర్త ఎవరు? రెండవ ప్రణాళిక సంఘానికి వ్యూహకర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్. నెక్స్ట్, ఈ క్రింది దేశాలలో ఏ దేశం పూర్తిగా ద్వీపాలతో నిండి ఉంది? ఈ క్రింది దేశాలలో ఏది పూర్తిగా ద్వీపాలతో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జపాన్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి తొలి ఆధారం కల్పించిన వ్యక్తి ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి తొలి ఆధారం కల్పించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అత్యంత వేగవంతమైన గ్రహం ఏది? ఈ క్రింది వాటిలో అత్యంత వేగవంతమైన గ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ బుధుడు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో భక్తి ఉద్యమానికి చెందని వారు ఎవరు? క్రింది వారిలో భక్తి ఉద్యమానికి చెందని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గురు నానక్. నెక్స్ట్, పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం ఏమవుతుంది? పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది బ్యాంకింగ్ కు చెందని పదం? క్రింది వాటిలో ఏది బ్యాంకింగ్ కు చెందని పదం? కరెక్ట్ ఆన్సర్ డిఫ్యూజన్. ఆప్షన్ 1 డిఫ్యూజన్. మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు? మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఆప్షన్ 2 కేసీ నియోగి. కేసీ నియోగి. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది? ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ మైక్రోఫోన్. సీడీలలో సమాచారాన్ని రాయడానికి చదవడానికి ఏ కిరణాలను వాడతారు? సీడీలలో
సమాచారాన్ని రాయడానికి మరియు చదవడానికి ఏ కిరణాలను వాడతారు? ఆప్షన్ 1 లేజర్ కిరణాలు. 2020 సంవత్సరపు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరపు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మార్చ్ 8. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం జనవరి 28, 2020 ఏ నగరంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. అజేయ వారియర్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? అజేయ వారియర్ అనేది భారత్ మరియు బ్రిటన్ మధ్య జరిగే సైనిక వ్యాయామం. నెక్స్ట్, ప్రపంచంలోనే ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం ఏది? ప్రపంచంలోనే ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన దేశం లగ్జంబర్గ్. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఏది? ఆప్షన్ 2 ఫిన్లాండ్. లిపులేక్ అలాగే కాలాపని, లింపియాదురా ప్రాంతాలు ఈ క్రింది ఏ దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి? లిపులేక్, కాలాపని మరియు లింపియాదురా ప్రాంతాలు ఇటీవల భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా నిలిచాయి. భారత 71వ గణతంత్ర వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి ఎవరు? భారత 71వ గణతంత్ర వేడుకల అతిథి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జైర్ మిసియానిస్ బోల్సోనారో, బ్రెజిల్ అధ్యక్షుడు. జనవరి 26, 2020లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో. మంచినీటి తాబేళ్ల కోసం దేశంలోనే మొట్టమొదటి పునరావాస కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? కరెక్ట్ ఆన్సర్ బీహార్. స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశ ఎప్పుడు ప్రారంభమైంది? స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశ మార్చి 4, 2020 ప్రారంభమైంది. కరోనా వైరస్ వల్ల దేశంలోనే తొలి మరణం ఈ క్రింది ఏ నగరంలో నమోదైంది? కరోనా వైరస్ వల్ల భారతదేశంలోనే తొలి మరణం హైదరాబాద్ నగరంలో నమోదయ్యింది. భారతదేశం యొక్క మొట్టమొదటి తేలియాడే జట్టి ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ గోవా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్.